సో హాయ్ గైస్, అందరికి వెల్కమ్. మనకి ఈరోజు ఎల్ఎల్ఎం సంబంధించిన డేట్స్ అనేవి వచ్చిందన్నమాట. రిజిస్ట్రేషన్ డేట్స్ అనమాట. మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి మనకి 27 సెప్టెంబర్ నుంచి 6th అక్టోబర్ వరకు మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేవి ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో వెళ్తే ఇక్కడ మనకి డీటెయిల్గా ఉందన్నమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ ఏదైతే ఉందో ఇది మనకి 27 సెప్టెంబర్ నుంచి 6th అక్టోబర్ వరకు మనకు జరుగుతుందన్నమాట. ఫిజికల్ వెరిఫికేషన్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ అయితే ఉన్నారో ఎన్సీసీ కానీ పిహెచ్ కానీ వాళ్ళు 8 రోజు వెళ్ళాలి. క్యాప్ స్పోర్ట్స్ వాళ్ళు 9th వెళ్ళాలి మన ఉస్మానియా యూనివర్సిటీకి. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 10th రోజు నాడు మనకి చూపిస్తుంది అనమాట. వెబ్ ఆప్షన్స్ అనేది మనకి 11 నుంచి 12 వరకు ఉంటుందన్నమాట. ఎడిటింగ్ అనే వెబ్ ఆప్షన్స్ ఏదో ఉందో అది మనకి 13th ఉంటుంది. ఏదైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు 15th రోజు తెలుస్తుంది. 16 to 18 వరకు అంటే చూస్తున్నాం కదా డేట్, 16 నుంచి 18 వరకు మనము కాలేజ్కి రిపోర్టింగ్ చేయాలన్నమాట. ఫీజు ఎవరికి ఎంత అంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 500 కట్టాలి, మిగతా వాళ్ళు 800 రూపీస్ కట్టాలి రిజిస్ట్రేషన్కి. ఇక మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అన్నీ ఉందన్నమాట. చూసుకోండి. ఎన్సీసీ అయితే ఉన్నారో మీరు అంతా ఒకసారి చూసుకోండి. సర్టిఫికేట్ అంతా మనకి రిజిస్ట్రేషన్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్ ఏమేమి కావాలో మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మీరు ఆల్రెడీ క్లాసెట్ రాసినారు కాబట్టి ఎల్ఎల్ఎం వాళ్ళు ఇది చెప్తున్నాను అనమాట. చూసుకోండి ఒకసారి. సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో నేను తర్వాత వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం.